నవ్వితే ప్రైజ్ ద లార్డ్. ఓకే, నేను ఒక ఒక నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, నేను కాలేజీ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ ఉంటుంది హాస్టల్స్లో. నన్ను ర్యాగింగ్ చేశారు. నన్ను ర్యాగింగ్ చేస్తే వాళ్ళు ఏమన్నా నవ్వుతూ ఉండేవాడిని నేను. ఎందుకంటే నాకు ఎవరో చెప్పారు, నువ్వేమనద్దు, నవ్వుతూ ఉండవని. ఒకడు ఉంటారు కొంతమంది, దాన్ని కూడా తప్పుపట్టాడు ఒకడు. ఏం టూత్ పేస్ట్ వాడతావు, నువ్వు అడ్వర్టైజ్ చేసుకుంటున్నావా అన్నాడు. ఓకే, ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుడు సంతోషపడతాడండి స్మైల్ చేసేవాళ్ళని. అలాగని కష్టాలు లేవని కాదు, ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. కానీ ఎవరైతే నీ స్మైలే ఆయనకు ఒక ఆరాధన, ఈ స్మైలే ఆయనకి ఆరాధన తెలుపుతుంది, మన ఆరాధన. వి థ్యాంక్ యూ, ప్రైజ్ యూ జీసస్, హల్లెలూయా. ఓకే, ఈరోజు ఒక వాక్య ధ్యానం కోసంగా అపోస్తుల కార్యాలకు వెళ్ళిపోదాము. 3వ అధ్యాయము వెళ్ళి 6, 7 2 వచనాలు చదువుకుందామండి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 3rd chapter 6 and 7. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. ఆమేన్. ఆమేన్. మనందరికీ తెలుసు ఏంటో ఏం జరిగిందో అంతా. సో పేతురు, యోహాను మరి ఆ మందిరం దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ బయట కూర్చున్నటువంటి ఒక వ్యక్తి, అవిటి వ్యక్తి, హ్యాండిక్యాప్, అతను పెద్ద పెద్దగా అరుస్తున్నప్పుడు దేనికోసం అరిచాడు? అతను స్వస్థ కోసం అరిచాడా? స్వస్థ కోసం అరవలా, మనం అరిచినట్టు అరిచాడు. మనకేం కావాలా? మాకు రక్షణ వద్దు, మాకు రక్షణ వద్దు, మాకు చిన్న చిన్న ఇస్తే సరిపోద్ది. ఓకే, చిన్న చిన్న బిస్కెట్లు, చిన్న చిన్న చాక్లెట్లు సరిపోద్ది. అటువంటి పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఏదో 4 డబ్బులు ఇస్తే సరిపోద్దని. కానీ వాళ్ళ దగ్గర అది లేదు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఆ నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పారు, అయ్యా మా దగ్గర వెండి బంగారం ఏం లేవు, కానీ నువ్వు అడిగే నాణ్యాలు కూడా మాకు లేదు, కానీ మా దగ్గరున్న యేసుని నీకు ఇస్తున్నాము అని చెప్పి ఇక్కడ ఒక మాట. ఇది మన చూడండి, వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. ఇక్కడ ఒకటి మాట్లాడుకుందాం మనం. ఏమంటే యేసు నామంలో లెయ్ అంటే సరిపోయిండేది కదా, ఏమంటారు? అక్కడ ఏం చేశాడు ఆయన? ఎక్స్ట్రా పని చెయ్యి ఇచ్చాడు. ఈ ఎక్స్టెండెడ్ హిజ్ హ్యాండ్. ఇక్కడ చేసింది నన్నైతే. ఏమి దేవుడికి అన్నీ సాధ్యమే కదా. యేసునామంలో లెయ్ అని లేచి డ్యాన్స్ చేసి ఉండేవాడు, కానీ వాళ్ళు చెయ్యి ఇచ్చారండి. అక్కడ ఏం ఆలోచింపజేసిందంటే, మనం అందరం ఈరోజు ఆలోచించాలి ఏంటంటే, దేవుడు మనందరితో ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, చాలామంది జీవితాల్లో కొన్ని ప్రార్థనలకి జవాబులు రాలా. సగం వచ్చింది, సగం రాలా. మధ్యలో గూడ్స్ రైలు బండి కానీ ఆగిపోయినట్టు ఆగిపోయింది. మీకు తెలుసా గూడ్స్ రైలు బండి? నేను వెళ్ళాను, నేను ట్రావెల్ చేశాను. దగ్గర 5,000 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను గూడ్స్లో. నేను సర్వీస్లో, ఎయిర్ఫోర్స్లో ఉన్నప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. ఏ ట్రైన్ వచ్చినా ఈ ట్రైన్ పక్కన పడేస్తారు. మేము హర్యానా నుంచి, అంబాలా అనే ప్రదేశం నుంచి, చండీగఢ్ పక్కన, అక్కడి నుంచి బాపట్లలో సూర్యలంక అని ఒక ప్లేస్ ఉంది. బాపట్ల రైల్వే స్టేషన్కి రావడానికి మాకు 10 రోజులు పట్టింది. 10 రోజులు గూడ్స్ ట్రైన్లో. అన్నీ ఫుడ్ గిడ్ అన్నీ లోపల తయారు చేసేవాళ్ళు, పెట్టేవాళ్ళు. అలా ఒక్కొక్కసారి మన లైఫ్స్ ఆగిపోయినట్టు అనిపిస్తాయి. ఏంటి గ్రీన్ సిగ్నల్ పడడం లేదే, నన్ను వదలడం లేదే, దేవుడు నాకు ఇంతకన్నా ముందుకు నన్ను తీసుకెళ్ళట్లేదే అని. ఈరోజు దేవుడు ఒక సీక్రెట్ చెప్పబోతున్నాడు మనకి. నీ బండి కదలాలంటే నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తా. ఇక్కడ ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ పని ఏం చేశారు? చెయ్యి ఇచ్చారండి. చెయ్యి ఇవ్వడము వాళ్ళ పని.
స్వస్థపరచడము దేవుడి పని. ఈరోజు చాలా ఎగ్జాంపుల్స్ మనం గుర్తు చేసుకోబోతున్నాము. ఈ ఎగ్జాంపుల్స్ మీకు తెలియదని కాదు, మరొక్కసారి రివైజ్ చేసుకుందాం. ఇంకొకసారి మనము ఏమంటారు దాన్ని, జ్ఞాపకం చేసుకుందాం. ఈ బైబిల్ ఇచ్చిన దానికోసం దేవుడు ఒక్కసారి చదివి అక్కడ పెట్టేయమని కాదు, గుర్తు చేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మర్చిపోయినప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తుంటాడు. దేవుడు అదిగో ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకో, అదిగో నీకన్నా బలమైన విషయమా, నీకన్నా నీ శక్తికి మించిన విషయమా, దావీదుని గుర్తు చేసుకో, ఇలా చెప్తూ ఉంటాడు దేవుడు. నీకు భయం వేస్తుందా ఈ పరిస్థితులు వెళ్ళడానికి, ఎరుకో గోడలను గుర్తు చేసుకో, జస్ట్ శుతించంతే. ఇక నీకు ఎండే లేదనుకుంటున్నావా, అంతే అయిపోయింది అనుకుంటున్నావా, ఎర్ర సముద్రం గుర్తు చేసుకో. ఇట్లా మనం చేయాల్సిన పని మనం చెయ్యాలి, దేవుడు చేయాల్సిన కార్యం ఆయన చేస్తాడు. ఏమండి, ఇది నాకు ఒకసారి తలంపు ఇచ్చాడు దేవుడు. ఈ తలంపు ఎక్కడ రాంగ్ అనిపించలేదు, అందుకని ఆ తలంపుని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు రాసి పెట్టుకోవచ్చు ఈ తలంపుని. ఏంటో తెలుసా? ఏంటది? చెప్తా, గుర్తొస్తుంది. అప్పుడప్పుడు బ్రేక్లు వస్తున్నాయి నాకు. ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకే, నేను చెప్తాను. ఏంటంటే గుర్తొచ్చింది, దేవుడు ఏ కార్యం చేసినా అండి పార్ట్నర్షిప్తో చేస్తాడు, భాగస్వామ్యంతో చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కొంత చెయ్యి, నేను మిగతా చేస్తాను. సో మనం చేసేదేంటి, ఆయన చేసేదేంటి అని బైబిల్లో కొన్ని ఉదంతాలు మాట్లాడుకుందాం, గుర్తు చేసుకుందాం మనం. ఓకే, ఫస్ట్ రెఫరెన్స్ గురించి చెప్తాను, రాసుకోండి. అన్ని చదవని అవసరం లేదు, చదువుకుంటూ పోతే మనకి కష్టం, మీకు అందరికీ తెలుసు. ఒక ఉదంతం ఉంది బైబిల్లో. యేసు ప్రభు చేసిన ఫస్ట్ అద్భుతం గుర్తుంది ఎవరికన్నా? కనాను విందులో చేశాడు. అక్కడ యేసు ప్రభు ఇటనేసి గుడ్డు నీళ్ళు నిండిపోయి, ఇటనేసి అది ద్రాక్షారసం అయిపోయి, ఇటనేసి చక్కెర చల్లేసి అది చేశాడా? మనిషి ఒక పని చేశాడు. అక్కడ మనుషులు ఒక పని చేశారు. ఏం పని అది? నీళ్లు నింపారు. నీళ్ళు నింపకుండా చేయలేడా దేవుడు? నీళ్ళని ద్రాక్షారసం చేసిన దేవుడు ఆ నీళ్ళను కూడా తేలేడా? శూన్యములో నుంచి సృష్టిని పుట్టించిన దేవుడు ఇది ఈ పని చేయలేడా? ఏమండి, హీ కెన్ క్రియేట్ సంథింగ్ ఫ్రమ్ నథింగ్. ఏమీ లేని దగ్గర నుంచి కొంత ఆయన చేయగలడు. ఆ కెపాసిటీ, ఆ పవర్ దేవుడి దగ్గర మాత్రమే ఉంది, మనిషి దగ్గర లేదు. కారు ముందుకు పోతుంది, కారుకి శక్తి వస్తుందంటే ఏం కాలుతుందో లోపల? పెట్రోల్ కాలుతుంది. అంటే పెట్రోల్ శక్తి దాన్ని తోసే శక్తిగా మారుతుంది. అది సైన్స్ చెప్తుంది, మనిషి సైన్స్ అది. అంటే ఏది పుట్టుకురాదంట, ఒక దాంట్లోంచి ఒకటికి మార్పు చెందుతుందంట. కరెంట్ ఉంది, కరెంటు ఫ్యాన్ను తిప్పుతుంది. ఎక్కడి నుంచో వచ్చి తిరగల ఫ్యాను. ఒక శక్తి ఇంకొక శక్తిగా మారాల్సిందే. ఇది మనిషి జ్ఞానము, మనిషి సృష్టించుకునేవి అట్లా ఉంటాయి. కానీ దేవుడిది మాత్రము ఏమీ లేని దగ్గర ఉన్నట్టుగా సృష్టించగల దేవుడు. ఆమేన్. కాబట్టి కనాను విందులో నీళ్లు పోసే బాధ్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? మనుషులకి ఇచ్చాడు, నీకు నాకు ఇచ్చాడు. మిగతా పార్ట్ ఆయన చేసుకుంటాడు. ఈ ఉదంతం మనకు తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయం 7 చదవకండి, 7 వచనంలో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అలాగే ఒకసారి రెండు ఉదంతాలు ఉంటాయి. 5 రొట్టెలు 2 చేపలు, నెక్స్ట్ 7 రొట్టెలు కొన్ని చేపలు. నేను రాసుకున్నా, మర్చిపోతానండి. 5 రొట్టెలు 2 చేపలు ఒక ఈవెంట్. ఇంకొక ఈవెంట్లో 7 చేపలు 7 రొట్టెలు. చూసారా, మీరు చాలా అలట్టుకున్నారు. హల్లెలూయా, అందరు నిద్రపోవట్లే. 7 రొట్టెలు కొన్ని చేపలు. ఓకే, ఆ ఎన్ని అని అడగ, నాకు కూడా తెలియదు ఎన్ని చేపలు, కొన్ని చేపలు. ఈ 2 సందర్భాల్లో మనిషి భాగస్వామ్యం ఏంటండి? మనిషి పార్ట్నర్షిప్ ఏంటి? రొట్టెలు చేపలు అందించు. అవి లేకుండా చేయలేడు దేవుడు? చేస్తాడు. బైబిల్లో చాలా విషయాలు మనం గమనిస్తూ పోతే ఇది అర్థమవుతుంది.
దేవుడు మనిషి భాగస్వామ్యంతో నడుపుతాడు. మన భాగస్వామ్యం కోరుకుంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విషయము మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే లాజర్ని గుర్తు చేసుకుందాం. లాజర్ చచ్చిపోయాడు. చనిపోకముందే మెసేజ్ పంపించారు, వాట్సాప్ పంపించారు యేసు ప్రభుకి. అది డెలివరీ అయినా కూడా నాలాగా మళ్ళీ చూసుకుందాంలే అనుకుందాం. ఏమైంది చివరికి? ఆయన చనిపోయాడు. ఓకే, వచ్చాడు. వచ్చిన తర్వాత మీరు గమనించి జాగ్రత్త, అంటే కొన్ని మనం కొద్దిగా ఎక్స్ట్రాగా ఆలోచించాలా, కొంచెం అతిగా ఆలోచించాలి. దేవుడు మాట్లాడతాడు మనతోటి. ఇక్కడ కొంచెం అతిగా ఆలోచిద్దాం. ఏంటంటే యేసు ప్రభు ఒక నిలబడి లాజరు బయటికి రా అంటే ఢోమ్ అని దోసుకొని రాలేడా? మరి జరిగింది ఎట్లా? అలా జరిగిందా? ఎలా జరిగింది చెప్పండి? ఓ భయ్యా, స్టోన్ నికాలో, రాయిది. యేసు ప్రభు వాళ్ళకి చెప్పాడు, అక్కడ ఉన్న వాళ్ళకి, బాబు ఆ రాయి తొలగించండు. ఏమండి, ఇక్కడ మనిషి భాగస్వామ్యం ఏంటో తెలుసా? రాయి తొలగించడం. ప్రాణం ఇచ్చేది ఆయన బాధ్యత. చిన్న చిన్న పనులు మనకు అప్పగిస్తాడు. ఇది లేకుండా చేయడండి ఆయన, చేయడు. గుర్తుపెట్టుకోండి. మనం ఏదో ఒకటి చెయ్యాలి, చెప్తాడు కూడా, ఏం చేయాలో కూడా చెప్తాడు, చెప్పకుండా ఉండడు. ఎందుకు ఈరోజు మనందరి లైఫ్స్లో చాలా విషయాలు పాజ్ అయిపోయాయి? ఎందుకంటే కారణం అదే, మనం చేయాల్సింది మనము చేయట్లా. ఓకే, ఈ విషయం యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది, చదవచ్చు మనము. అలాగే ఇంకొక విషయము, ఇది ఇంకో విషయాన్ని సూచిస్తుంది. మనం ఊరికే ప్రార్థన చేస్తే సరిపోదు. అవసరాల్లో ఉన్న వాళ్ళ గురించి ఊరిని ప్రార్థన చేస్తే సరిపోదు. హెల్పింగ్ హ్యాండ్, మనం ఒక చెయ్యి వాళ్ళకి ఇవ్వాలి. ఒక చెయ్యి ఇవ్వాలండి. దేవుడు అదే కోరుకుంటాడు. నీ పార్ట్నర్షిప్ ఏంటి? నీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? నీ పెట్టుబడి ఏంటి చెప్పు. క్రియారూపకంగా కూడా మన దేవుడు మనల్ని గమనిస్తుంటాడు. మన భాగస్వామ్యం ఖచ్చితంగా దేవుడు కోరుకుంటాడు. ఓకే, అలా చూడండి. నామాను, నయమాను కదా ఆయన పేరు, నయమాను, ఇంగ్లీష్లో నామాన్ అంటారు. ఓకే, నయమాను విషయంలో మీరు గుర్తు చేసుకోవచ్చు. ఆయనకు ఒక అనారోగ్యం ఉండే. ఏం అనారోగ్యం అది? కుష్ఠరోగం. ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఆయన మహావీరుడు అంట, కానీ ఆయనకి కుష్ఠరోగం ఉండేనే ఉంది. బైబిల్లో అన్నీ ఉన్నాయి. ఆయనకి కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం అంటే ఆ రోజుల్లో పెద్ద రోగం అనేవాళ్ళు దాన్ని. ఆ రోజుల్లో చాలా ఘోరమైన రోగం, వెలివేయబడే రోగం. అది వస్తే శపించబడిన వాళ్ళుగా ట్రీట్ చేసేవాళ్ళు. దేవుడి ఉగ్రతకి వీళ్ళు గురై ఉన్నారని చెప్పేసి వాళ్ళని వెలేసేవాళ్ళు, కలిసేవాళ్ళు కాదు. మనం అది ఎలా ఉంటుందో మన కోవిడ్లో బాగా చూపించాడు దేవుడు మనకి. వెలేయడం అంటే ఇళ్లలోనే వెలేసేవాళ్ళు. అరే కదా, నాకు గుర్తుంది ఇప్పటికీ. భలే బాధపడ్డా రోజు నేను. మేము క్వార్టర్స్లో ఉన్నప్పుడు, నాకు కోవిడ్ వచ్చినప్పుడు ఏదో చెప్పామన్నమాట. ఫుడ్ సంథింగ్ చెప్పాము తీసుకురమ్మని చెప్తే, ఆడొచ్చేసి నేను కిటికీలో చూస్తా వాళ్ళు గబగబగబ వచ్చి ఇట్ట పెడుతున్నాడు. అట్ట పెట్టి పరుగో వాకెట్లో పడేసి వెళ్ళిపోతున్నాడు. మీ అందరూ గమనించుంటారు ఇవన్నీ. అది ఏంటో చూపించాడు దేవుడు మీకు, వెలివేయడం అంటే. సో ఆ రోజుల్లో ఈ కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళని కూడా అంతకన్నా ఘోరంగా వాళ్ళని వెలేసేవాళ్ళు, లోపలికి ఊరిలోకి రానిచ్చేవాళ్ళు కాదు. అట్లుండేదన్నమాట. అటువంటిది ఒక రాయల్ ఫ్యామిలీలో వచ్చిందండి. రాచరికపు కుటుంబంలో అది వచ్చింది. సైన్యాధిపతికి. ఆయన సైన్యాధిపతిని మీరు గమనించండి ఎట్లా, ఎంత స్టేటస్ ఉంటుందో వాళ్ళకి. చాలా పెద్ద అధికారం అయినా, ఆర్మీకి అంతా చీఫ్ అయినా. ఆయన కుష్ఠరోగం వచ్చినప్పుడు మనందరికీ తెలుసు ఎవరు రికమెండేషన్ చేశారు? ఒక చిన్నది అని రాసి ఉంటుంది. చిన్నది సర్వెంట్, వాళ్ళ బానిసగా వచ్చినటువంటి పిల్ల. వాళ్ళ మేడంకి చెప్తుంది, మేడం సార్ని ఇట్టయితే బాగా అయిపోతాడు, మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి పంపిస్తే బాగా అయిపోతాడు అంట. సరే మేడం వెళ్ళి సార్కి చెప్తుంది. సార్ వెళ్ళి ఆయన ఊరికే నడుస్తాడా? పెద్ద ఆయన కదా, పెద్ద ఆయన పెద్దోళ్ళ ఉందని వెళ్తాడు.
ఈయన ఎవరికి చెప్పాడు? రాజుకి చెప్పాడు. వాళ్ళ రాజుకి, సిరియా రాజుకి చెప్తే సిరియా రాజు అఫీషియల్గా ఒక లెటర్ని ఇచ్చి పంపించాడు. ఎవరి దగ్గరికి పోయాడని అంతా పై నుంచే కదా. ఓకే, ఒక్కోసారి మాకు కూడా జరుగుతుంటాయట బ్యాంకులో. ఎవరో వస్తారు, పెద్ద లోపల కలుసుకుంటారు. వాళ్ళందరూ కలుసుకొని అది చేయించుంటారు అనమాట. తీరా మా మేనేజర్ గారికి వచ్చాడు, మేము ఉన్నాం సీట్లో, మేము ఉన్నాం, చేసేవాళ్ళు ఎవరు కనిపించరు. ఇంక ఈ విధి లేక చెప్తాడు, రేపు రండి సార్ అయిపోద్ది అంటాడు. ఎందుకంటే మా టైమింగ్కి మాకు అయిపోద్ది, మేలు చేస్తుంటాం. ఓకే, అందుకనే పైనే కొన్ని పనులు అవుతాయి, పైన ద్వారానే అఫీషియల్గా. ఈయన కూడా ఈ రాజు ద్వారా లెటర్ వెళ్ళింది. ఈ రాజు లబోదిబోం అన్నాడు, ఇజ్రాయెల్ రాజు. ఎంత లబోదిబోం అన్నాడంటే బట్టలు చింపుకొని ఏడ్చాడు. ఇదేంటి ఇది, గీరి తగు పెట్టుకోవడం, ఇది నేనేమన్నా స్వస్థపరిచే డాక్టర్నా, నాకేమన్నా మంత్రతంత్ర శక్తులు ఉన్నాయా, ఇదేంటి ఇది, ఆయన స్వస్థపరచమంటాడు ఆయన సైన్యాధిపతిని, నాకెక్కడ. ఇది ఎలీషాకి తెలుస్తుంది. ఎందుకు తెలుసు, కథంతా తెలుసు. ఆ ఎలీషా రాజుకి మెసేజ్ పంపుతాడు, నువ్వేం కంగారు పడబాకు, టెన్షన్ పడబాకు, నా దగ్గరికి పంపించాయని అంటాడనమాట. ఈయన చెప్పిన తర్వాత ఈయన సంతోషంగా ఆడికి వెళ్తాడు. ఏమైనా పెద్దవాళ్ళు కదా, ఈయన ఏమనుకుంటాడు, రంగ మార్తాండ అది ఇది రకరకాలుగా ఆయనకి స్వాగతం కలిపి పూలు చల్లి, ఆయన లేచి కూడా రాలా బయటికి. ఈయన సర్వెంట్ని పంపించాడు, పోయి ఏమన్నది, యోర్దాన్ నదికి పోయి 7 బుడగలు ఏమను బాగా అయిపోద్ది అన్నాడు. ఇంకా ఆయన ఏమేమి డైలాగులు అన్నాడో మాకు తెలుసు. ఇంతకన్నా మంచి నదులు లేవా మా ఊరిలో, మా దేశంలో, ఏమనుకుంటున్నాడు అని కోపం అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన సేవకుడు ఒక మాట చెప్పుడయ్యా, ఎందుకు వచ్చిన బాధ, విందాం, ఏముంది విందాం, విని చూద్దాం, మంచి జరిగితే మంచిదే కదా అని చెప్పాడు. ఏదేమైనా ఆయన విని ఆక యోర్దాన్ నదిలో మునకేసినప్పుడు ఆయన స్వస్థపడ్డట్టుగా మనకి తెలుసు. ఏమండి, ఇక్కడ ఎందుకు ఇంత స్టోరీ మనం చెప్పుకున్నామంటే గుర్తు చేసుకున్నాం ఆ సంఘటన. అంత గంభీరమైన సంఘటనలో మానవ పార్ట్నర్షిప్ ఏంటండి, భాగస్వామ్యం. ఏం కోరుకున్నాడు దేవుడు? మునగడం. 7 సార్లు ఆయన మునిగితే కానీ స్వస్థగలిగారు. మునగాల్సిన బాధ్యత నయమాంది, స్వస్థపరచాల్సిన బాధ్యత దేవుడిది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ విషయము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే ఏలియా రోజుల్లో కూడా ఒకసారి పెద్ద విధవరాల కథ మనకి తెలుసు. ఓకే, భయంకరమైన కరువు. ఆ సమయంలో ఈయన దేవుడు అక్కడికి గైడ్ చేశాడు ఈయన్ని, ఎలియాని, సారిపత్తి విధవరాల దగ్గరికి. ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది, అయ్యా రొట్టెలు గిట్టెలు మా దగ్గర లేవు, చేసుకోవడానికి మా ఇద్దరికి చేసుకోవడానికి కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, ఇప్పుడు దానికోసమే లాస్ట్ రొట్టెలు చేసుకొని చచ్చిపోతారు ఇంకా వాళ్ళు. లాస్ట్ రొట్టెలు చేసుకుందామని పొలాలు ఏరుకోవడానికి వచ్చాను అన్నప్పుడు ఈయనేమన్నాడు, ముందు నాకు. ఇక్కడండి మానవ భాగస్వామ్యం ఏంటి, చేసి ఫస్ట్ దేవుణ్ణి కనపరచు, అంటే దైవ సేవకుణ్ణి సర్వ్ చేయి, ముందు ఆయన ఆకలి తీర్చు. మరి ఆమె పాటించిందా? పాటించింది. ఏమి ఆయనకి పెడితేనే అవుతుందా అట్లా? ఆమె ఆశీర్వదించబడుతుందా? పెట్టకపోయినా దేవుడు చేయగలడు కదా. పిండి అయిపోలేదంట, నూనె అయిపోలేదంట. ఆ కార్యము ఈయనకి పెట్టకుండా చేయొచ్చు కదా, దేవుడు చేయగలడా లేదా? చేయవచ్చు. అయితే మానవ భాగస్వామ్యాన్ని దేవుడు కోరుకుంటాడనే విషయం ఇక్కడ కూడా మనకి అర్థమవుతుంది. సారిపత్త విధవరాలు మొట్టమొదటి రోటీని ఈయనకి దైవసేవకుడికి పెట్టాలి. ఇది తన భాగస్వామ్యం, తన పార్ట్. దేవుడి పార్ట్ ఆయన చూసుకుంటాడు. ఆమెకి మళ్ళీ లోటు కలగల. హల్లెలూయా. సో ఇది కూడా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే ఎలీషా అనే ఇంకొక కార్యం చూస్తాం ఎలీషా విషయంలో. అక్కడ కూడా ఒక విధవరాలు అప్పుల్లో ఉంటుంది. అప్పుల్లో ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఏం సలహా ఇస్తాడు, మీ ఇంట్లో కుండలు, పక్కన వాళ్ళలో కుండలు, నీకు తెలిసిన వాళ్ళలో కుండలు అన్నీ తీసుకుని అరేంజ్ చేసుకో, నీ దగ్గర ఉన్న నూనెని దాంట్లో పోసుకుంటా పో. ఏమండి, బాణలన్నీ నిండిపోయినాయి. ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుడు ఇచ్చాడు.
చూడండి అక్కడ అంటే దేవుడు ఇంకో విధంగా, అంటే మనం కొంచెం తింగరగా ఆలోచించాలి ఒక్కోసారి దేవుడి గురించి అర్థం కావాలంటే. మనం ఈ విధంగా ఆలోచించు కదా, ఏమి బాణంలో అవసరం ఏముంది, ఆమె దగ్గర ఉన్న కుండలోనే కరిగిపోకుండా చేయొచ్చు కదా దేవుడు. రాలా ఈ ఆలోచనలు ఎవరికి రాలా? నాకేదో వచ్చింది, నేను తింగరుండి అనుకుంటా. ఏమంటారు? నిజమే కదా, దేవుడు అలా కూడా చేయొచ్చు కదా. ఆమె దగ్గరున్న కుండలోనే నూనె అయిపోదు, ఎప్పుడు వస్తూనే ఉంటుంది, ఎవరికి కావాలో వాళ్ళకి పోసి అమ్ముతూ ఉంటుంది, అలా చేయొచ్చు కదా. కానీ దేవుడు మనకు కొన్ని అర్థం కాదు, మన లాజిక్ అందదు. దేవుడు చెప్పింది ఒకసారి మనము చెయ్యాల. అక్కడ తను చేయాల్సిన బాధ్యత ఏంటి? కుండలు అరేంజ్ చేసుకోవడం, మిగతాది ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. సో ఇది 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే గొలియాతుని దావీదు ఎలా చంపాడో మనకు తెలుసు. ఒక బాణం తీసుకొని కొండ చాటును కూర్చొని, ఏమిలే చిన్న గులకరాయి, దానికి ఏమన్నా పేర్లు పెట్టచ్చు, చిన్న గులకరాయి అంతే. దాన్ని తిప్పి ఈ రోజుల్లో చెప్పాలంటే ఈ క్యాట్ బాల్ లాగా, అది క్యాట్ బాల్ తెలుసా? క్యాట్ బాల్ మనం కాకుల్ని వాటిని కొట్టుకుంటాం కదా, కాకుల్ని చంపాడు అంత పెద్ద బలాఢ్యుడిని. కానీ ఏమి ఆ ఒడిసిల రాయితోనే ఎందుకు చంపించాడు దేవుడు? దేవుడు చంపలేడా చెప్పాలనుకుంటే? ఒక్కసారి దావీదు దగ్గర నిలబడి నా యెహోవా నామంలో యు బీ కిల్డ్ అనగానే చచ్చిపోయిండేవాడు. కానీ ఎందుకు దేవుడికి పర్మిట్ చేశాడు? మానవ భాగస్వామ్యం. తన పార్ట్నర్షిప్ ఏంటి? ఆ ఒడిసెల రాయితోటి కొట్టాలి. దాన్ని దేవుడి మిగతా ఆయన చూసుకుంటాడు. ఎక్కడ తగలాలో ఆ రాయి, ఎంత స్పీడ్లో పోవాలో అవన్నీ ఏం నిర్ణయిస్తాడు? దేవుడు నిర్ణయిస్తాడు. ఏ భాగంలో తగిలితే వాడు చస్తాడో. ఏమండి, మనం ఈరోజు నేర్చుకుందాం, మనం ఏమి చెయ్యాలో అది చేద్దాం. ఆయన దేవుడు ఊరిని వదిలేడు, చెప్తాడు ఏం చేయాలి కూడా. ఏం చేయాలో మనకి ఆయన బాగా చెప్తాడు. ఇది 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే కొర్నేలి తెలుసా? కొర్నేలి మా బాబాయ్. కొర్నేలి మనందరికీ తెలుసు, హిస్టారిక్ చరిత్ర ఉంది కొర్నేలికి. ఏంటి? మొట్టమొదట రక్షించబడిన అన్యుడు. మనమంతా అన్యులుగా వచ్చి రక్షించబడ్డాం, దేవుళ్ళలోకి వచ్చాం. చరిత్రలో ఫస్ట్ రక్షించబడిన అన్యుడు ఎవరంటే కొర్నేలి. అతను రోమియుడు, శతాధిపతి, ఆయన రోమన్ ఆర్మీలో ఒక ఆఫీసర్. ఈ రక్షణలో మనం బాగా గుర్తు చేసుకోవచ్చు, దేవుడు పేతురుని వాడుకున్నాడు. అంటే కొర్నేలికి రక్షణ ఇవ్వడానికి దేవుడు డైరెక్ట్గా ఇవ్వలేడా రక్షణ? కానీ పేతురు భాగస్వామ్యము అక్కడ అవసరమైంది. పేతుర్ని వెళ్ళమని చెప్పాడు అక్కడికి. ఈ కొర్నేలి అసిస్టెంట్లకు కూడా దేవుడు చెప్పాడు, పోయి ఒక ఆయన ఉంటాడు అక్కడ, ఆయన పిలుచుకోరండి అన్నాడు. పేతురుతో కూడా మాట్లాడేశాడు. పేతురుకు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం? ఈయనకి బాగా ఆకలితో ఉన్నాడు, ఆ ఇంట్లో వాళ్ళకి ఫుడ్ చేయమని చెప్పాడు. వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, మంచి వాసనలు వస్తున్నాయి. ఏమంటే మంచి వాసనలు వస్తాయి, ఎట్లా ఉంటే కళ్ళు వస్తాయి మనకి. బాగా నిద్రలో ఉన్నా కూడా, అలసిపోయినా కూడా లేచినట్టు, డైనింగ్ టేబుల్ కూర్చున్నట్టు, వడ్డిస్తూ ఉన్నట్టు కదా, ఇలాంటి ఆలోచనలు రావాలి. ఈయనకేమొచ్చింది? జర్రెలు, పాములు, ఇంకా ఏంటో చతుష్పాద జంతువులు ఏవైతే దేవుడు తినద్దని బ్యాన్ చేశాడో పాత నిబంధనలు, అవన్నీ కనిపిస్తున్నాయి, దిగుతున్నాయంట. ఈయన కనిపించింది, అమ్మో ఇదేంది, వీటిని ఈయన అనుకోకుండా దేవుడు చెప్తున్నాడు అని చంపుకొని తిను అంటున్నాడు. అయ్యా వీటిని చంపకూడదు, నిషిద్ధమైనవి, నేనటి చంపేది అంటే, నేను పరిశుద్ధపరిచిన వాటిని నువ్వు నిషిద్ధం అనడానికి వీల్లేదు. వాట్ ఐ అప్రూవ్ యూ షుడ్ నాట్ డిసప్రూవ్. నేను వాటిని అనుమతించానంటే నువ్వు వాటిని నిరాకరించకూడదు అని ఆ విధంగా ముందుగానే. అంటే ఏంటి అంటే ఎందుకు చెప్పాడు తెలుసా పేతురుతోటి? అంతకుముందు పేతురుకున్న అభిప్రాయం ఏంటో తెలుసా? అన్యుల వద్దకి వెళ్ళకూడదు, అన్యులకి సువార్త బోధించకూడదు, వాళ్ళు అంటరాని వాళ్ళు, వాళ్ళకి ఈ దేవుడే అవసరం లేదు. మనకు ఒకసారి అంటాం కదా, అనుకుంటుంటాం కదా, అది కుక్కను తీసుకొచ్చి
సునకాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు అనుకుంటాం ఒక్కొక్కసారి కొంతమంది గురించి. వాళ్ళకంటే అనర్హులు వాళ్ళు అని. పేతురుకు ఇదే అభిప్రాయం ఉంది, అన్యులు అనర్హులు రక్షణ రావడానికి. అది విడమర్చి దేవుడు చెప్పాడు, వాళ్ళు కూడా నాకు కావాలా, నువ్వెవరు పరిశుద్ధం అనడానికి అని కొర్నేలి దగ్గరికి పేతురుని పంపించాడండి. అంటే కొర్నేలి రక్షణలో పేతురి భాగస్వామ్యాన్ని దేవుడు వాడుకున్నాడు. ఎవ్వరూ లేకుండా కూడా వాడుకోవచ్చు అండి, దేవుడు రక్షించవచ్చు ఒకరిని. ఎస్, చేయొచ్చు దేవుడు. కానీ ఒక పేతుర్ని అక్కడ వాడుకున్నట్టుగా మనం చూస్తాం. ఇది అపోస్తుల కార్యాల 10వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే చూడండి, పౌలుకి గుడ్డోడయ్యాడు, తెలుసు కదా, గుడ్డోడైపోయాడు. ఎందుకని? దేవుడు దండన, దేవుడి శిక్ష. ఎవరైతే విశ్వాసులుగా మారుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హింసించి గందరగోళం చేస్తూ చివరికి రాజధానికి బయలుదేరాడు ఒక లెటర్ తీసుకొని, మొత్తం క్రైస్తవులందరూ వేసేయాలని. ఆ టైంలో దేవుడు రంగంలోకి దిగాడు, ఈయన గుడ్డితనం కలుగు చేశాడు. మరి ఈ గుడ్డితనాన్ని ఎలా స్వస్థపరిచాడు దేవుడు గుర్తుంది ఎవరికన్నా? అననీయ అనే ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఆయనకి ప్రార్థించి స్వస్థపరిచాడు. దేవుడు మామూలుగా చేయలేదు. గుడ్డితనం ఇచ్చినప్పుడు ఎవరన్నా మీడియేటర్ ఉన్నాడండి? ఉన్నాడా? మరి గుడ్డితనం తీసేయడానికి కూడా మీడియేటర్ అవసరమే ఉంది, చేయగలడు దేవుడు. కానీ అననీయాని అక్కడ దేవుడు పంపించాడు. ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి దేవుడికి. కానీ ఇలా చూస్తూ పోతే మనిషి యొక్క భాగస్వామ్యాన్ని తన అద్భుత కార్యాల్లో ఆయన వాడుకుంటాడు. ఇది మనము గుర్తు చేస్తాం. మనం చేయాల్సిన పని కూడా ఉంటుంది. సో ఎందుకంటే ఎలాంటి రోజుల్లో మనం ఉన్నామంటే, గాలిలో దీపం పెట్టేసి దేవుడా, అరే నువ్వు చేయాల్సింది చెయ్యి, అదేమంటే దేవుడు చేయగలడు కదా, నీకేదో చెప్తున్నాడు చెయ్యి, అవసరం వచ్చినప్పుడు చేస్తాడు, నిలబెట్టగలడు ఆ దీపాన్ని ఎంత గాలి కొట్టినా. నార్మల్ కండిషన్స్లో నిన్నేం చేయమంటున్నాడు అనేది మనము ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది ఈ అననీయ విషయము అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అలాగే మనందరికీ తెలుసు, పాత నిబంధనలో వీరంతా కూడా బానిసలుగా ఉన్నప్పుడు, ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళని విడిపించాలని దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. విడిపించేటప్పుడు పనిష్మెంట్లు కూడా జరుగుతున్నాయి వాళ్ళ మీద. ఉగ్రత ఎవరి మీద? ఐగుప్తు మీద జరుగుతున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. వాటిల్లో మరణదూత జరుగుతున్నప్పుడు మరణదూత వచ్చి వాళ్ళల్లో ప్రతి ఒక్కరిని, అంటే ప్రతి మొదటి సంతానాన్ని చంపేస్తూ ఉన్న ఉదంతం అది, సంఘటన అది. వీళ్ళకేం చెప్పాడు? ద్వారానికి గొర్రెపిల్ల రక్తము పూసుకోనండి, అప్పుడు నేను గుర్తించి నేను దాటిపోతాను. ఏమండి, దేవుడు అంత తెలియతో కూడా ఎవరు ఆయన ప్రజలు, ఎవరు అన్యులు తెలియదు ఆయనకి. కానీ ఇట్ వాజ్ అ కండిషన్. మనిషి కొంత చెయ్యాలి, మనిషి కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఏమండి, దేవుడు సోమరులను ఇష్టపడ్డు, గుర్తుపెట్టుకోండి. పక్కన చెప్పండి ఈ మాట, దేవుడు సోమరులను ఇష్టపడ్డు. మనము కొంత చెయ్యాలి. అందుకే గొర్రెపిల్లని వధించి దాని రక్తాన్ని ద్వారబంధరాలకి పూసుకోమన్నాడు. ఎక్కడ ఎవరి ద్వారబంధరం మీద ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం ఉందో అక్కడికి మరణదూత రాల, దాటుకొని వెళ్ళిపోయాడు. దేవుడికి తెలియదని కాదు, ఇక్కడికి మనం చూడొచ్చు పార్ట్నర్షిప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మనిషి యొక్క భాగస్వామ్యము దేవుని అద్భుత కార్యాల్లో ఉంటుంది. ఇది నిర్గమకాండం 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అలాగే చాలా పాపులర్, ప్రసిద్ధిగాంచిన ఘటన మోసే మీద దేవుడి ఉగ్రత బయలుదేరడానికి కూడా కారణం అదే. ఏంటిది గుర్తుందా? ఇట్లా అంటే ఇట్లా అన్నాడు ఆయన. 2 సార్లు జరిగింది అది. ఒకటి ఎప్పుడు మాట మాత్రము సెలవేమన్నాడు, బండని కొట్టమన్నాడు. ఫస్ట్ టైం కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి, దాహం తీర్చుకున్నారు. రెండోసారి మళ్ళీ దాహం వేసింది వీళ్ళకి. అప్పుడు ఈయన ఏమన్నాడు, మాట్లాడు అన్నాడు. ఈయన కొట్టేశాడు. ఎందుకు? అలవాటు. మోసగాడు మళ్ళీ అంటాడు కదా, అలవాటు. ఏమంటే దేవుడు ఎప్పుడు
ఎలా భాగస్వామ్యం మనం చేయమంటాడు అలా భాగస్వామ్యం చేయాలి మనం. మూసగా పోడు మన దేవుడు. ఈజ్ అ డైనమిక్ గాడ్. ఎప్పటికప్పుడు ఆయన ఆలోచనలు మారుతుంటాయి. అలాగని నమ్మలేని వ్యక్తిని కాదు. ఎప్పటికప్పుడు నీ 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 పరిస్థితిని బట్టి ఆయన ప్లాన్స్ మార్చగలడు, మార్చేస్తాడు. శత్రువు ఒక దగ్గర నుంచి వచ్చుంటే ఒక దగ్గర నుంచి నిన్ను రప్పిస్తాడు, విడుదల చేస్తాడు. చుట్టూ శత్రువులు చుట్టే పైకి తీసుకెళ్ళిపోతాడు. ఏమేం చేయగలడండి ఆయన? ఆయనకంటూ రూల్స్ చెప్పేవాళ్ళు ఎవడు బతకలా, ఇక్కడ ఎవడు పుట్ల. దేవుడికి రూల్స్ చెప్పేవాడు, సలహాలు చెప్పేవాళ్ళు. అటువంటి దేవుడు ఆయన. సో మనందరికీ తెలుసు ఈ విషయము. ఒకసారేమో కొట్టమని చెప్పాడు కొండని, ఇంకొకసారేమో మాట్లాడడం. ఒక్క విషయం ఆలోచించుకుందాం. ఈ రెండూ చేయకుండా దేవుడికి శక్తి లేదా నీళ్లు తేవడానికి? నువ్వు ఆ కొండ దగ్గరికి పో, ఆ కొండ దగ్గర మీద నిలబడుకో. ఊహించుకుందాం, నిలబడుకున్నారు. టప్ప 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 నా కొండ పగిలి దాంట్లో నీళ్లు కుదరదా లేదా? దేవుడికి కుదురుతుంది. కానీ ఇక్కడ కూడా చూసాము, మనిషి భాగస్వామ్యాన్ని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇది నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఉంటుంది. రెండవ సంఘటన సంఖ్యాకాండము 20వ వచనంలో కూడా ఉంటుంది. ఓకే, మరి మనం చూడొచ్చు నోవహుని దేవుడు ఒక బోట్ చేసుకోమని చెప్పాడు లేదా? చెప్పాడు. బోట్ లేకుండా రక్షించలేడు దేవుడు, కానీ బోట్ చేసుకోమని చెప్పాడు. ఎవరికైనా తెలుసా ఎన్ని సంవత్సరాలు పెట్టింది బోట్ చేయడానికి? క్విజ్ ప్రైజ్ దొరుకుతుంది క్రిస్మస్కి. 3 సంవత్సరాలా? అంటే బోట్ తయారు చేయడానికి చూడండి, అంటే చాలా లాంగ్ టైం పట్టింది. దేవుడు ఒక కుటుంబాన్ని రక్షించడానికి, కొన్ని ప్రాణుల్ని రక్షించడానికి అంతగా ఒక బోటు చేసుకోమని, ఆ బోటు చేసుకోవడం అంత చిన్న విషయం కాదు. అది ఎంత పెద్ద బోటు ఉండాలి అది. మొన్న మంజులమ్మ ఆంటీ నాయుడు అంకుల్ అమెరికాకి వెళ్ళారు, అక్కడ చూసి వచ్చారంట కదండి. నోవా బోట్ అలాంటి మోడల్ పెట్టినారంట అక్కడ వాళ్ళు, ఒక ఎగ్జిబిషన్ లాగా. అక్కడికి వెళ్ళి చూడొచ్చు అందరూ, లోపలికి వెళ్ళి. ఆశ్చర్యం వేసిందంట. చూడండి, ఇప్పుడు అన్నీ తెలిసి కొత్త మెషినరీ కంప్యూటర్ వచ్చేసి అవన్నీ చేసినప్పుడే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ రోజుల్లో ఏమీ లేవు. దేవుడు అట్టనలా ఆయన కష్టపడి ఆయన సంతానం కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, ఆ బోటుని తయారు చేసుకున్నారు. గాడ్ నీడెడ్ దట్ పార్ట్నర్షిప్. మరి నోవహు నుంచి దేవుడు కోరుకున్న భాగస్వామి ఏంటో తెలుసా? బోటు తయారు చేసుకోవడం. అదంతే, మనం క్వశ్చన్ చేయలేం దేవుణ్ణి. కానీ మన భాగస్వామ్యం మనం చేసినప్పుడు ఆ ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆ బోటుని కాపాడింది, డోరు వేసింది, అన్నీ కూడా ఎవరండి? దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రపంచం మీద ప్రతి ప్రాణి పోయిందంట, ఎక్సెప్ట్ ఆ బోట్లో ఉన్నవి మాత్రమే మిగిలేరు. అటువంటి ప్రళయం అది. ఆ ప్రళయానికి ముందు ఎన్ని సంవత్సరాలు ఆయనకి బోట్ని తయారు చేసుకోమని ఆయన చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు హల్లెలూయా అన్నప్పుడు శబ్దం రావచ్చు, మీరు అలా ఉలిక్కి పడవచ్చు, కానీ భయపడకండి, పక్క నిద్రపోతున్న వాళ్ళు మేలుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఇది ఆదికాండము 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది అన్నమాట. ఎస్, ఓకే. సో మనం ఇందాక అనుకున్నాం కదా, మనం ఊరికే ప్రార్థనలు చేయడం కాదు, కానీ మనము చేయాల్సిన సహాయాన్ని మనము చెయ్యాలి. దేవుడు చూసుకుంటాడులే, మా వంతు ఓన్లీ ప్రార్థన చేయడం అని కూడా సరిపోదు. దేవుడు నీ నుంచి కూడా కోరుకుంటున్నాడు, నీ భాగస్వామ్యాన్ని కూడా కోరుకుంటున్నాడు. చూద్దాం, దానికి సంబంధించినటువంటి వాక్యము చూద్దామండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15-16. ఇంతసేపటికి పుష్పలతకి
పని వచ్చింది. యాకోబు పత్రిక 2:15-16. 15 నుంచి సహోదరులైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి చలి కాచుకొనుడి తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? చూడండి ఏం చెప్తున్నాడంట, సమాధానముగా వెల్లుడి, గో విత్ పీస్, గాడ్ బ్లెస్ యూ, దేవుడు ఇస్తాడు, దేవుడు ఆశీర్వదించును గాక. అది కరెక్ట్. అది తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? కిందకి రండి, కింద వాక్యం చదవండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. విశ్వాసానికి ఏమి యాడ్ చేయాలంటే మనము క్రియలు ఉండాలి, లేకపోతే అది మృతమే. నాకు అంత విశ్వాసం ఉంది, మన దగ్గర వాడుకున్నాం కదా పాట, విశ్వాసం నాకుంటే నేను పర్వతాలని కదిలిస్తాను అని పాడుకున్నాం. అంత విశ్వాసం నాకుందని చెప్పుకుంటూ క్రియలు లేకపోతే ఏమండి, మనలో విశ్వాసం ఉందా లేదా అన్నదానికి ఒకే రుజువు ఏంటో తెలుసా? చిన్న చిన్న సీక్రెట్లు దేవుడు చెప్తాడు, రహస్యాలు ఇవన్నీ. మిస్టరీ ఏమంటారు? మిస్టరీ, మర్మము. నీలో క్రియలు లేకపోతే నీలో విశ్వాసం లేదు. సింపుల్. నీలో క్రియలు ఉన్నాయంటే నీలో విశ్వాసం బతికుంది. ప్రైజ్ ద లార్డ్. అలాగే మనము ఊరికనే ప్రార్థించడం కాదు, గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం కాదు, కానీ మనము చేయగలిగింది మన భాగస్వామ్యం మనము చెయ్యాలి. అది దేవుడు కోరుకుంటాడు కూడా. ఓకే, సో ఈ సమయంలో కొంతమంది అప్పులు ఉంటారండి. అప్పులు 1,00,000 రూపాయలు అప్పున్నాం మనం వేరే వాళ్ళకి అనుకుందాం. దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ పోతారు. దేవుడు ఎందుకు ఈరోజు ఈ మాట చెప్పిస్తున్నాడు? నీ దగ్గర 1,000 రూపాయలు ఉందనుకో, ఎక్స్ట్రాగా ఆ మంత్ మిగిలింది, దాన్ని ఇవ్వచ్చు కదా. ఇవ్వాలా? ఇవ్వరు. మనం విశ్వాసం గురించి మాట్లాడుతున్నా. ఏమో మనం ఎందుకు 1,00,000 రూపాయలు 1,000 రూపాయలు ఏ పాటిది? ఏమంటే దేవుడు ఇదే కోరుకుంటాడు. నువ్వు చిన్న వాటిలో నమ్మకంగా ఉండు. నువ్వు ఆ 1,000 రూపాయలు తీసుకెళ్ళి ఆ వ్యక్తికి ఇచ్చి, అన్నా ఈ రోజుకి ఇంత చేయగలుగుతున్నానన్నా, నాకు వచ్చినప్పుడు వచ్చేస్తుంటానన్నా అని చెప్పు చూడండి. మీరు మీ పరిస్థితి ఎలా ఉంటాయో ఆలోచించుకోండి. ఏమంటే దయచేసి విశ్వాసులంగా ఉన్న వాళ్ళము ఈ మనీ మ్యాటర్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన వ్యామోహము, ఆ ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఏమంటే ధనం మంచిదే, ధనం అనుకోకండి మీరు. ధనము సమస్త కీడులకు మూలం ఉంది అక్కడ. బాగా చదవండి. ధన ఆపేక్ష, దాని మీద మోహం, దాని మీద ఆశ, అత్యాశ, అది ప్రాబ్లం. ధనం మంచిదే, ఆ ధనాన్ని మంచికి ఉపయోగించవచ్చు, చెడ్డకి ఉపయోగించవచ్చు. ధనం మంచిదే, కానీ దాని మీద ఉన్న అత్యాశ మనల్ని ఏ విధంగా చేస్తుంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మనీ డీలింగ్స్ విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలండి. విశ్వాసులుగా కేర్ఫుల్గా. యథార్థత చాలా అవసరం. యథార్థత వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. దాని ద్వారా ఆ పక్క రాసి ఉంటుంది, వాళ్ళు తన విశ్వాసాన్ని కూడా కోల్పోయారని ఉంటుంది. విశ్వాసాన్ని కూడా వాళ్ళు కోల్పోయారని ఉంటుంది. ఇది యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చి చెప్తున్నాను నేను. చేబదులు ఒకరు తీసుకున్నారు, ఒక ఫ్యామిలీ తీసుకున్నారు. వాళ్ళు అనుకున్న టైంకి ఇవ్వలేకపోయారు. కమ్యూనికేషన్ లేదు, ఫోన్ చేసి చెప్పడం కానీ కలిసి చెప్పడం కూడా జరగలేదు. తర్వాత వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకుంటారంటే సంఘంలో కలుసుకుంటారు. మరి డబ్బులు ఇవ్వకుండా ఉంటే సంఘంలో బ్రదర్ అడగడా? అడగకపోయినా అందా? దానికి మార్గం ఏందండి? సొల్యూషన్ ఏంది? దుప్పటి కప్పుకొని ఇంట్లో హల్లేలు చెప్పుకుని నిద్రపోవడం మంచిది. సంఘం ఆదివారం ఆరాధన దుప్పట్లోనే.
ఏమండి ఇది లిటరల్గా జరిగింది చెప్తున్నాను నేను మీకు. విశ్వాసాన్ని కోల్పోయారు వాళ్ళు, విశ్వాసాన్ని కోల్పోయారా? అందుకనే యథార్థత చాలా అవసరం. యథార్థత. ఒక్క విషయము, ఒక్క ఫోన్ కాల్ చేసి, అంకుల్ ఈ విధంగా జరిగింది, నేను ఇవ్వలేకపోతున్నాను, కొంచెం నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి ఎంత బాగుంటుందండి. ఇది చాలా మనం మేనేజ్ చేసుకోవాలి. ఎందుకో ఈ విషయంలో సంబంధం లేకపోతే చెప్పాలనిపిస్తుంది. ఓకే, సో ఇటువంటివి మనలో సిన్సియర్గా ఉండాలి. నువ్వు చేయాల్సింది చెయ్యి. 1,00,000 రూపాయలు అప్పు ప్రభువా, నువ్వు చేస్తేనే చెయ్యాలా, నా వల్ల కాదు. దేవుడు అంటాడు, నువ్వు ఆ 1,000 రూపాయలు ఇవ్వు తీసుకెళ్ళి. ఈ 1,000 రూపాయలు నువ్వు ఇచ్చినప్పుడు, ఏమో నేను ఊహించి చెప్తున్నా, ఇచ్చినప్పుడు ఆ అప్పు ఇచ్చినోడు, అరే అయ్యా బాబు ఏమో అంటారేమో, దేవుడు ఆ మనసు ఇస్తాడేమో, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, 1,00,000 రూపాయలు కదా, నువ్వు ఇంత కష్టపడొద్దయ్యా, 50,000 నేను కొట్టేస్తున్నాను పో, ఆ 50,000 నెక్స్ట్ ఇయర్ నాకు, మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంటున్నావు కదా, చూసుకుందాం పో, నువ్వు ఇంత కష్టపడి ఇవ్వకు అంటాడేమో. అందుకనే దేవుడు చెప్పింది మనం వినాలా, దేవుడు చెప్పిన పార్ట్ మనం చెయ్యాలా, మిగతాది ఆయన చూసుకుంటాడు. నేను ఊహించుకొని చెప్తున్నా, ఇంతకన్నా గొప్ప కార్యాలు చేస్తాడు మన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, క్షమాపణ గురించి మాట్లాడాలండి. చాలా పెద్ద విషయం ఇది క్రైస్తవ్యంలో, క్షమాపణ. దేవా 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 దేవా, నేను వాళ్ళని క్షమించాలా, అదిగో వాళ్ళు ప్రార్థన చేసిలా, ప్రార్థన చేశారు కదా, వాళ్ళని క్షమించాలా, సమాధానం కూడా అరే నీ పార్టీ ఏంటి? దేవుడు అడుగుతున్నాడు, నీ పార్టీ ఏంటి? నా పార్టీ ఏంటి ప్రభువా? పోయి సారీ చెప్పు. ఆ దమ్ములు లేవు మనకి. ఏమండి, ఈరోజు నేను పరిశుద్ధాత్మ సాక్షిగా నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఈ విషయం చేయడానికి సాహసించు, దేవుడు అద్భుతకరం జరగకపోతే నన్ను అడుగు. ప్రైజ్ ద లార్డ్. నేను రుచి చూసి చెప్తున్నా, ఈ విషయాన్ని చూసి చెప్తున్నా. ఏమండి, ఫర్గివ్నెస్, క్షమాపణ, క్షమించడము, ఒకరితో సమాధాన పడడం ఎంత పవర్ఫుల్ విషయం తెలుసా? అది మీ కుటుంబాన్ని కోటంతలుగా ఆశీర్వదించగలదు, కోటి అంతలుగా పతన స్థాయికి తీసుకెళ్ళగలదు. గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. దేవుడు వెరీ మచ్ పర్టికులర్. కుటుంబాల జనరేషన్స్ని కబలిస్తుంది ఆ విషయం. నేర్చుకుందాం మనం, దేవుని అడుగుదాం. దేవా, నేను కేవలము నిన్ను ప్రార్థించడమే కాదు, దేవా క్షమించే శక్తి నాకు దయచేయి, మా మధ్య సమాధానం దయచేయి. అరే నీ పాటు చేయమంటున్నాడు దేవుడు, గో, నువ్వు వెళ్ళు అని చెప్పుకుంటాం కదా. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు యేసుక్రీస్తుని సమస్తమును చేయగలను. ఏం చేస్తావు నువ్వు? నమ్ముతాం. ఏ విషయంలో నమ్ముతావు? ఈ విషయాల్లో నమ్మవా? ఎందుకు నమ్మవు? నీకు ధైర్యం ఇస్తాడు దేవుడు. ఒక్కసారి పరిస్థితులు తలకిందులైపోతే తెలుసా, అరే ఇంత అద్భుతం ఉందా క్షమించడంలో, చేస్తాడండి. సో దేవుడు అది కోరుకుంటున్నాడు మన దగ్గర. మన భాగస్వామ్యం ఏంటి? నీ వంతేంటి? సారీ చెప్పావా? సారీ చెప్పడం నీ వంతేమో, మిగతా ఆయన చూసుకుంటాడు. నేను పరిస్థితి వచ్చింది కనుక చెప్తున్నాను. ఒకసారి ఒక మీటింగ్లో, మన సంకీర్తన మీటింగ్లో పెద్ద మిస్అండర్స్టాండింగ్ జరిగింది. నాకు ఒక సేవకుడికి పెద్ద మిస్అండర్స్టాండింగ్. నాకు తెలియదు, అలా జరిగిపోయింది. ఎంత మిస్అండర్స్టాండింగ్ అంటే, ఆ సేవకుడు నాకు SMS చేశాడు, నన్ను శపించాడు లిటరల్గా. నేను భయంకరంగా ఏడ్చా, అందరితో షేర్ చేసుకున్నా, అంటే కుటుంబ సభ్యులతోటి. ఇదేంటి, నేను ఊహించలేదని, నన్ను ఏం తప్పు జరిగింది నా ద్వారా నాకు తెలియదే, ఈ తప్పు జరిగింది అనుకుంటున్నారు ఆయన, ఈ తప్పు జరిగిందని కూడా నాకు తెలియదు, ఎలా జరిగింది ఏంటి అని చెప్పి అంటుంటే, చివరికి దేవుడు నాతో ఏమాట్లాడాడు తెలుసా? అన్కండిషనల్గా, నాకు తెలుసు నువ్వేం చేయలేదు, నీ తప్పు తెలియదు, నువ్వు అమాయకుడివే విషయంలో, కానీ నేను చెప్తున్నాను, కాంటాక్ట్ చేయి నువ్వు. నేను ఫోన్ చేసిన ఎత్తుకోలా, వాళ్ళ రిలేషన్స్ చేసిన ఎత్తుకోలా. కానీ నేను, దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ప్రయత్నాలు మానకు, నువ్వు చేస్తూనే ఉండని. ఏమండి, ఒక్కానొక రోజు నాకు సడన్గా ఆ సేవకు నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఫస్ట్ ఆయన అడుగు వచ్చింది, బ్రదర్
ఐఎమ్ రియలీ అషేమ్డ్ ఆఫ్ ఆస్కింగ్ దిస్, ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నిజంగా మీరు ఈ విషయంలో ఇన్నోసెంట్, కానీ నేను ఆ టైంలో ఏదో నాకు ముసించింది, అపవాది నన్ను గందరగోళం చేశాడు, నేను మిమ్మల్ని హర్ట్ చేశాను, నన్ను క్షమించండి అండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇలాంటి అద్భుతాలు జరుగుతాయండి, ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఇది మంచిది కాదు అని ప్రభు సెలవిస్తున్నాడు ఈరోజు. జనరేషన్స్ని బిడ్డల్ని ఆశీర్వదించడానికి ఒక కారణమవుతుంది క్షమాపణ. వాళ్ళ ప్రోగ్రెస్, వాళ్ళ అభివృద్ధి ఆగబడ్డానికి కూడా ఒక కారణమవుతుంది. నువ్వు క్షమించకపోతే క్షమాగుణం కలుగుందాం, నీ పార్ట్ మనం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. సో యుద్ధానికి గుర్రాల్ని రథాల్ని సిద్ధపరచుకోవడం ఎవరి బాధ్యత? మన బాధ్యత. విజయం ఎవరిది? ఈ మాట చదువుదాం. సామెతలు 21:31. సామెతలు 21:31. 21:31. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. అక్కడ మనిషి పార్టీ ఏందండి? గుర్రాల్ని రెడీ చేసుకోవడం. గుర్రాలను కూడా ఆయన చూసుకుంటాడులే, ఆయన గడ్డేస్తాడులే, అన్నీ చేయగలడు ఆయన. కానీ నీకేం బాధ్యత చెప్పాడు అది నువ్వు చెయ్యాలి. విజయం ఇచ్చేది మీరు గమనించవచ్చు. మనిషి భాగస్వామ్యము దేవుని భాగస్వామ్యం మనం పోలిస్తూ పోతే మనం భాగస్వామ్యం ఎంతో చిన్నది, చిన్న పని చేయాలంతే మనం. ఆయన పెద్ద పని చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకరాలు మన జీవితంలో చూడాలి అంటే అండి ఈ భాగస్వామ్యం జరగాలి. మన వంతు మనం ఏం చేయాలో మనము చేయాలి. ఎరుకో గోడలు ఇందాక చక్కని ఫోటో వేస్తున్నారు. ఫస్ట్ వాల్పేపర్ అది చూపించమది ఒకసారి వీలైతే. సో అది చూసినప్పుడు నిజంగా నాకు ఉత్తేజం వచ్చిందనమాట. అది చూసి, ఆ ఫోటో చూసి ఏమండి ఎరుకో గోడలు ఎలా పగిలాయి? వాళ్ళు బుల్డోజర్సు అలాంటివి ఏమన్నా తీసుకొచ్చారా? గడ్డపార కూడా ఇది వాళ్ళ చేతిలో దొరికింది. చూడండి ఎలా పగిలుతుంది చూడండి. భలేసారు ఎవరో కానీ పిక్చర్. ఆటం బాంబు పెట్టి, యాక్చువల్లీ అది జరగాలంటే ఆటం బాంబు పెట్టాలి, బాంబు పెట్టాలి. అక్కడ బాంబు పెడితేనే అట్లా పగల కొడతారు ఈ రోజుల్లో. దాన్ని పెట్టి ఎన్నో కిలోమీటర్లు ఖాళీ చేసేస్తారు. అక్కడ ఉండడానికి లేదు ఎవరికి. కెమెరాలు మాత్రం పెట్టారు, ఎక్కడి నుంచో చూపిస్తారు. మన వీడియోలో యూట్యూబ్లో కూడా ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎట్లా పడగొడతారు అనేది. ఓకే, సో ఆ విధంగా జరగాల్సిన పని అది. వీళ్ళు ఏం చేశారు? దేవుడు వీళ్ళు ఏం చేయమని చెప్పి వీళ్ళ పార్ట్నర్షిప్ ఏంటండి? వీళ్ళు ఏం చేయాలా? వీళ్ళ పెట్టుబడి ఏంటి? జస్ట్ స్తుతి, అంతే. స్తుతి. మన లైఫ్స్లో చాలా సమస్యలకి పరిష్కారం ఏంటో తెలుసా? స్తుతి. ఇది మన లాజిక్కి అందదు, మన తలంపులకి అందదు. ఓకే, ఫైనల్ పాయింట్కి వచ్చేస్తాం. నాకు చాలా ఫేవరెట్ వర్స్ ఇది. ఒకప్పుడు నేను విశ్వాసంలోకి వస్తున్న కొత్తల్లో మత్తయి సువార్త 7:7 చదవండి. మీకు కూడా ఫేవరెట్ అయి ఉంటుంది అది. మత్తయి సువార్త 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తిన్ను. ఇప్పుడు మీరే చెప్పండి. దీనికి లెసన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఎక్సర్సైజ్ మీరే చేయాలా. ఓకే, ఇక్కడ మనిషి భాగస్వామ్యం ఏంటండి? అడగాల. నెక్స్ట్ తట్టాలి, వెదకాలి, తట్టాలి. ఇవి మనం చేయాల్సిన పనులు. ఆయన బాధ్యత ఏంటి? ఇవ్వడం, నెక్స్ట్ దొరకడం, నెక్స్ట్ తీయబడ్డం. మనము ఎంతో వెయిట్ చేస్తుంటాం గెస్ట్ గురించి. గెస్ట్ వస్తాడు, మా ఇంటికి గెస్ట్ వస్తాడు, ఆయనకి ఇట్ట చేయాలి, అట్ట చేయాలి, ఏమో ప్లాన్ చేస్తాం. రానే వస్తాడు, కాలింగ్ మెల్లి కొడతాడు. ఆయన లోపల రావాలంటే ఎన్ని జరగాలంటే ఏం చేయాలి? డోర్ ఓపెన్ చేయాలి. అది చేయట్లే మనం. దేవుడు కార్యాలు చేస్తాడు, ఘనకార్యాలు చేస్తాడు, అబ్బో ఆయనకి అసాధ్యమే ఉండి ఏమో చెప్పుకుంటాం. డోర్ ఓపెన్ చేయాలి ఫస్ట్ మనం. ఏంటి ఆ డోర్ అంటే మనం పని చేయాలి. అది డోర్ ఓపెన్ చేయడం. అప్పుడు ఆయన లోపలికి పెడతాడు. కాబట్టి దేవుణ్ణి ఈరోజు అడుగుదాం.
నీ పని నువ్వు యథార్థంగా చేసినట్లయితే ఆయన పని ఆయన ఇంకా యథార్థంగా చేస్తాడు. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. సో దేవుడు నాకు తెలిసి మనందరితో మాట్లాడుతున్నాడు ఈరోజు. మనం చెయ్యాలండి. కొన్ని చెప్తాడు, కొందరేమో నమ్ముతారంటే యుద్ధము యెహోవాదే, నువ్వు పడుకో నిద్రపో. ఏమంటే మోసపోతారు, జాగ్రత్త. మీరు బీ సైలెంట్ అని ఉంటుంది. తెలుగులో ఏముంటుంది వాక్యం? మీరు ఊరకనే ఉండడి. నెక్స్ట్, యెహోవా మీ కొరకు యుద్ధం చేస్తాడు. ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ కూడా తొలగిస్తాను నేను. కాబట్టి మనం ఎన్ని చేయని అవసరం లేదు. అసలు ఊరకుంటే చాలు, ఆయన చూసుకుంటాడు. మా బాధ్యత ఏం లేదు, మనకి పార్ట్నర్షిప్ ఎంత ఉత్తదే అనుకోకండి. ఇప్పుడు ఆ వచనం ఉంది కదా, మీరు ఊరకనే ఉండడి, యుద్ధము యెహోవాది ఉంది కదా. ఇక్కడ మనిషి బాధ్యత చెప్పండి ఈ వచనంలో. అది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. నీ భాగస్వామి ఏంటి అక్కడ? నువ్వు నోరు మూసుకొని గమ్మునుడు చాలు. మీకు తెలుసా అండి, చాలా పోరాటాలు, యుద్ధాలు, గొడవలు, తగువులు నోరు మూసుకుంటూ అణిచిపోతాయి. నేను ఒకసారి ఇద్దరు భార్యాభర్తను చూసా. వాళ్ళ ఇంట్లో డిసైడ్ చేసుకొచ్చారు, వాళ్ళు ఒక మీటింగ్కి పోవాలి. మీటింగ్ అంటే తగువులు మీటింగ్కి పోవాలి. భార్య చెప్తుంది, భర్త చెప్తున్నాడు భార్యకి, నువ్వు అక్కడికి వచ్చి ఒక్క మాట మాట్లాడకూడదు, నా మీద ఒట్టు, నువ్వు గమ్మునుడు చాలు, అన్నీ సమసిపోతాయి అని అక్కడికి వచ్చారు ఇద్దరు. వస్తే ఆ పార్టీ అవతల పార్టీ ఢంట అంటా ఉంది, కాలు చేస్తున్నారన్నమాట. ఈయన ఆమెను పట్టుకొని అంటున్నాడు. అని ఇంట్లో చెప్పుచ్చాడు కదా, ఏమనొద్దు ఏమవద్దు, గమ్మునుండు. ఏమండి, ఆయనకు కొంచెం కష్టమైంది ఆమెను కంట్రోల్ చేయడము. ఆమెకి కష్టమైపోయింది పాపం. అన్ని మాటలు అంటుంటే, వాళ్ళు లేనిపోని అంటుంటే ఆమె. కానీ ఫైనల్గా జరిగింది ఏంటో తెలుసా? సక్సెస్ఫుల్గా నోరు మూసుకొని ఉండింది. సక్సెస్ఫుల్గా సమాధానం వచ్చింది ఆ రెండు కుటుంబాల మధ్య. హల్లెలూయా. ఆ టైంలో ఆ బాధ్యత ఏంటి? నోరు మూసుకొని ఉండాలి. అది కూడా ఆయన చెప్పిన సలహా అది. అలాగే ఒక్కొక్కసారి మనం ఏమీ చేయని అవసరం లేదు, అదే మన బాధ్యత. మనం చేయాలి. ఏదో అంటారే, ఏదో చేసేదాని కన్నా గమ్మునుండం మేలురా అంటారు, అది ఇది కలిపెట్టం కన్నా. సో మనము మన భాగస్వామ్యాన్ని మనం చేసినప్పుడు, మనం చేయాల్సిన పనిని మనం చేసినప్పుడు, ఆయన చేయాల్సిన పనిని దేవుడు మనకి చేసి చూపిస్తాడు. అందరం కళ్ళు మూసుకుందాం. కొద్దిసేపు మనం విన్నదాన్ని బట్టి ఆలోచించుకుందాం. చాలామంది లైఫ్స్లో ఎందుకు కొన్ని బ్రేక్స్ పడిపోయి ఉన్నాయి, ఎందుకు కొన్ని విషయాలు జరగట్లేదు, మరి దేవుడే చెయ్యాలి కదా ఇది అనుకుంటున్నామేమో. అయితే దేవుడే మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వు చేయాల్సింది చేయట్లేదు, నువ్వు చెయ్యి, నేను చేస్తాను మిగతాది, నువ్వు చెయ్యి. ఓకే, చేయడానికి కూడా నీకు శక్తి లేదా? అది కూడా ఇవ్వడానికి ఆయన రెడీ. నువ్వు లేచి వెళ్ళమన్నాడా? నేను లేవలేని ప్రభువా అంటున్నావా? నేను లేపే బాధ్యత కూడా అయింది. అయితే ఆ పని నువ్వు చెయ్యాలి. మనం దాన్ని చేసినప్పుడు అద్భుతమైనటువంటి ఆయన భాగస్వామ్యాన్ని ఆయన చేసి చూపిస్తాడు. ఈరోజు అడుగుదాం దేవుణ్ణి, ఏ విషయంలో మనము డల్గా ఉన్నాము, ఏ విషయంలో మనము దేవుని కార్యాలను చూడలేకపోతున్నాం. దేవుని అడుగుదాం. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం ఈరోజు, ఇంకా ఎన్నో ఉన్నాయి. దేవుడు తన ఆశ్చర్యకర అద్భుత కార్యాల్లో ఆయన మనిషి మరి భాగస్వామ్యాన్ని ఉపయోగించుకున్నాడు. ఈరోజు వాట్ ఈస్ అవర్ పార్ట్? మన పార్ట్ ఏంటి? మనం ఎదుర్కొంటున్న ఈ సమస్యలో దేవుడు చూపించే పరిష్కారంలో మనం ఏం చేయాలి? మన వంతు ఏంటి? మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? గుర్తు చేసుకుందాం. దేవుని అడుగుదాం. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. దేవా, ఎన్నో విషయాలు మేము చూసాం, బైబిల్లోంచి గుర్తు చేసుకున్నాం. నువ్వు చేసిన గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాల్లో తండ్రి
మనిషిని ఉపయోగించుకున్నావు. నువ్వు మనిషి చేత కొంత చేయించావు, మిగతాది నువ్వు చేసావు. అవును దేవా, ఇది ఆశ్చర్యం. మా హృదయానికి ఒక్కసారి అర్థం కాని విషయం. నువ్వు సమస్తము చేయగలిగి కూడా నువ్వు స్వయంగా ఏమైనా చేయగలవు, అయినప్పటికీ మనిషి కొంత చేయాలని నువ్వు భాగస్వామ్యాన్ని కోరుకున్నావు. తండ్రి, ఈ సమయంలో మేము అడుగుతున్నాం, మా అన్సాల్వ్డ్ సమస్యలు ఉన్నాయి తండ్రి, పరిష్కరించబడని సమస్యలు ఎన్నో ఉన్నాయి మా జీవితాల్లో. బహుశా మేము చేయాల్సింది ఏమైనా ఉన్నట్టు ప్రభా మాకు బయలుపరచండి. ఆ బయలుపరిచిన వాటిని చూసి మేము భయపడక, అది చేయడానికి మాకు ధైర్యం సరిపోకపోతే, శక్తి చాలకపోతే, నిన్ను ఆశ్రయించి ఆ ధైర్యము ఆ శక్తిని కూడా నీ నుంచి పొందగలిగే విశ్వాసం మాకు దయచేయండి. ఏది ఏమైనా దేవా, అడగడం మా వంతు, ఇచ్చేది నీ వంతు ప్రభా. మాకు నేర్పించండి. నీతో భాగస్వామ్యంగా ఎలా మా విశ్వాస జీవితాలని కట్టుకోవాలో మాకు నేర్పించండి. మా భాగస్వామ్యంతో నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఏ విధంగా మా జీవితాల్లో చూడగలమో మాకు నేర్పించండి. దేవా, సహాయం చేయండి, కృప చూపించండి. నన్ను బలపరచు, యేసుక్రీస్తులోని సమస్తమును చేయగలను ప్రభువా. నా బాధ్యత ఎంతవరకు, నా భాగస్వామి ఎంతవరకు నాకు నువ్వు చూపించండి ప్రభువా. సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ బలపరచమని, ఈ భాగస్వామ్యపు విజయాలని మేము పొందే కృప మా అందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.